హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మన స్టూడియోలో పసుపులేటి సందీప్ పవనిజం వెనుక దాగి ఉన్న నిజం ఏంటి అనేది 7 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నటువంటి పసుపులేటి సందీప్ నేడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకే మొత్తం తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ నమస్తే. సందీప్ గారు, నిన్నటి దినాన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక బహిరంగ సభ పెట్టారు. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి మీద ఊగుతూ మాట్లాడారు. చాలా ఆవేశంతో ఆక్రోధంతో మాట్లాడారు. దానిపై మీ అభిప్రాయం ఏమంటారు? అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు చేసే పనులకు ఎప్పుడు తేడా ఉంటుందని అందరికీ తెలుసు. అది తెలుసుకోవడానికి డే బై డే తెలుస్తుంది. కానీ నిన్న జరిగిన మీటింగ్లో అతను మాట్లాడుతున్న మాటలు కానీ అవన్నీ కానీ ఆక్రోశం, ఆవేశం ఇవన్నీ కూడా ప్రజల్ని ఉద్దేశించి ఆయన చెప్తున్న మాటలైతే కాదు. అని ఏంటంటే ఎంతసేపు ఉన్న వాళ్ళ అభిమానుల మీద కోపం. అది మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. పవన్ కళ్యాణ్కి కాపుల మీద ఉన్న కోపం, అభిమానులు ఉన్న కోపంని బయట చూపించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నాడు ఆయన. అంతే అంటారు. అంతే. కాపులు ఎటువైపు ఉన్నారంటారు? కాపులకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ని దగ్గరుండి చూసినప్పుడు కూడా 2019లో పవన్ కళ్యాణ్ టీడీపీని ఓడిద్దాం, నాకు ఓటేయండి అన్నారు. కానీ కాపులు స్పష్టంగా పవన్ కళ్యాణ్కి ఓటేయలేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఈరోజు ఖచ్చితంగా టీడీపీ అనేది ఖచ్చితంగా కాపులకి ఎప్పుడు కూడా నచ్చని పార్టీ. అలాంటి పార్టీకి పవన్ కళ్యాణ్ ఓటు వేయండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ ఓటు అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వదు. 2000% కూడా అది వైసీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నిన్నటి దినాన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనరాని మాటలతో భయంకరంగా మాట్లాడేసినాడు. అంటే తొక్కేస్తా, మళ్ళీ వచ్చేసి నువ్వు నాలుగో పిల్లం నువ్వే అని ఈ విధంగా రకరకాలుగా మాట్లాడు. దాని మీద మీరేమంటారు? ఏంటండి, పవన్ కళ్యాణ్ అనేది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలర్. ఏంటంటే అతను ఈ ఎలా సీట్లు ప్రకటించుకున్నప్పటి నుంచి అతనికి అతని అభిమానులు కానీ అతని సంబంధించిన కులంలో కానీ పూర్తి వ్యతిరేకత వచ్చింది. అది ఓర్చులేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి విద్వేషమైన మాటలు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు ఒకటి తెలుసుకో. పవన్ ఏంటంటే నేను ఆల్రెడీ 2019 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను తొక్కుపెట్టి నారదీసి ఆంధ్రప్రదేశ్ పంపించేశారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తొక్కుతాను అంటున్నావంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు చెప్పే బుద్ధికి అసలుకి అతను ఇక్కడ ఉండలేడు. ఇంకోటి అంటే నాలుగో పిల్లం అంటున్నాడు. పవన్ కళ్యాణ్, నేను ఈరోజు నీ దగ్గర 7 సంవత్సరాలు పనిచేసా. నువ్వు ఎలాంటి పనులు చేసావో నేను దగ్గరుండి చూసా. అది నీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఇప్పటి వరకు నోరు ఉప్పలేదు. నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈరోజు నువ్వు మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. ఈ రోజు నేను మొదలు పెడతాను. అతి త్వరలో నువ్వు తమిళనాడు పొలాచి గెస్ట్ హౌస్లో నువ్వేమేం చేసావో, అలాగే జూబ్లీహిల్స్లోని హోబులరెడ్డి స్కూల్ పక్కన ఉన్న నీ ప్రొడక్షన్ ఆఫీస్లో నువ్వేమేం చేసావో, అలాగే ఫామ్ హౌస్లో నీ చేష్టలన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ డే బై డే బయటకు వస్తాయి. అంతేకాకుండా పక్కన ఒక డాక్టర్ని ఎందుకు పెట్టుకున్నావు కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పు పవన్ కళ్యాణ్ కూడా. ఈరోజు నేను పవన్ కళ్యాణ్కి హెచ్చరిస్తున్నానండి. అంటే డాక్టర్ కూడా ఉన్నారంటారా పక్కన పెట్టుకున్నాడు? దాని గురించి కూడా త్వరలో నేను అన్ని వివరిస్తాను పూర్తిగా. డాక్టర్ గురించి కూడా ఆయన అంటే ఎలక్షన్స్ కోసము ఆస్తులు అమ్ముతాను అంటున్నాడు. ఇంతకీ అంటే మీరు ఆయనతో 7 years ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం. అంటే ఆయన అవన్నీ తెలుసు కాబట్టి మీకు ఆస్తులు అమ్మకానికి ఎందుకు వచ్చారు చెప్తానండి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అండి. పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఆస్తులు ఎక్కడ? పవన్ కళ్యాణ్ నువ్వు ఏ ఆస్తులు అమ్ముతున్నావు చెప్పు. ఇందాక నేను చెప్పాను, తమిళనాడులో ఉన్న గెస్ట్ హౌస్ అమ్ముతున్నావా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి వెనకల ఉన్న ల్యాండ్ ఉంది కదా, లాస్ట్ టైం లింగంనే ఇచ్చింది, అదేమన్నా అమ్ముతున్నావా? అది చెప్పు. సరే, ఒకవేళ నువ్వు అమ్మినా కూడా ఎవరి కోసం అమ్ముతున్నావు? దాని వాల్యూ ఎంత ఉంటుంది? మహా అయితే 15 కోట్లు 20 కోట్లు ఉంటుంది. ఒకవేళ అమ్మినా నువ్వు ఎలక్షన్ల కోసమే. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా, ఓట్లను డబ్బులతో పెట్టి కొనాలన్నా కాబట్టి నువ్వు కొనుక్కోవడానికి పెడుతున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి సామాన్యులు టికెట్లు ఇచ్చి నువ్వు ఆస్తులు అమ్మింటే అది మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించేవాళ్ళేమో. నువ్వు సినిమా తీస్తే 60 కోట్లు వస్తుందని నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు 4-5 సినిమాలు చేసావు, 300 కోట్లు. మళ్ళీ 300 కోట్లు నిజంగా రేపు ఖర్చు పెడుతున్నావు. శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గత మీటింగ్లో ఏమన్నారంటే ఆయన డబ్బు పెట్టుకోవాలి, కొనాలి అనేసి అన్నారు. అంటే ఓట్లు కొనాలి అంటున్నాడు. గతంలో ఏమన్నాడు, నాకు ఏ ఓట్లు వద్దు నేను కొనను అన్నాడు.
దానికోసం ఆస్తులు అమ్ముతున్నాడా, ఎందుకోసం ఆస్తులు అమ్ముతున్నాడని? అదే నేను ఏమంటున్నానంటే అతను నిజంగా ఆ పార్టీలో నిజంగా సామాన్యులకు టికెట్లు ఇచ్చి ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టింటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో నిజంగా ఏదో చేస్తున్నారని. అతను అమ్ముకుంటున్నది ఏంటి, అతను ఖర్చు పెట్టుకోవడానికి అతను అమ్ముకుంటున్నాడు. దాంట్లో ఏ ఎమ్మెల్యే అయినా సరే పోటీ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా తన ఆస్తులు లేకపోతే సొంత డబ్బులు ఖర్చు పెడతారు, అది కామన్. నిజంగా పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంటే 24 మంది పోటీ చేస్తున్నారు కదా, 24 మంది కూడా డబ్బు ఉన్న వాళ్ళే టికెట్లు, డబ్బు లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఇతను ఖర్చు పెడతారంటే దానికి ఏమైనా అవకాశం ఉంటుంది. కాబట్టి అతనంతా బూటకం, డైవర్షన్ చేస్తారు రాజకీయాలు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆస్తుల అమ్మకాలని. జన సైనికులు 24 సీట్లతో తృప్తిగా ఉన్నారా? తృప్తిగా లేరు కదా, కాబట్టి కదా సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగాడు. నిన్న మీటింగ్లో కూడా చూసారు, జనాలు లేరు. వాళ్ళ ఆఫీస్ మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్లో 9 ఫోటోలు రిలీజ్ చేస్తే 8 ఫోటోలు పైన మీటింగ్లో ఉన్న స్టేజ్ ఫోటోలు ఉన్నాయి, మిగతా ఒక ఫోటో జస్ట్ ఫ్రంట్ లోడ్ ఉన్నాయి, వెనకాల జనాలు లేరు. సాక్షాత్తు అది తూర్పుగోదావరి జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ నాకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో బలం ఉన్నాడు కదా, ఎక్కడ నీ బలం అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంటే ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అనేది ఏమని చెప్పారు? అంటే నాకు నిన్న తెలిసిన సమాచారం ప్రకారం భీమవరం నుంచి పారిపోయాడు, గంధి శ్రీనివాస్ గారు దగ్గర భయపడిపోయాడు, పీఠాపురం అని అంటున్నారు. వాళ్ళు చూడాలి, అతను ఎక్కడ పోటీ చేసినా అతను ఓడిపోతాడు. అసెంబ్లీ గేట్ కూడా తాకలేడండి అతను. హరిరామ జోగయ్య గారు మొన్న కామెంట్ చేశారు, అంటే నేను ఇంకా ఎటువంటి సలహాలు ఇవ్వదలుచుకోలేదని, దానిపై మీరేమంటారు? హరిరామ్ జోగయ్య గురించి మాట్లాడితే నాకు తెలిసినంతగా హరిరామ్ జోగయ్య గారికి పవన్ కళ్యాణ్కి మధ్య జరిగిన సంభాషణలు ఎవరికి తెలిసిండదు. ఎందుకంటే హరిరామ జోగయ్య అనే వ్యక్తి రాసే ప్రతి లెటరు పవన్ కళ్యాణ్కి తీసి చదివింది ఒకప్పుడు నేనే, మళ్ళీ పవన్ కళ్యాణ్కి లెటర్లు ఇచ్చింది కూడా నేనే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సాక్షాత్ నాతో అన్నాడు, ఎన్ని చదవాలయ్యా ఈ ముసులోని లెటర్లు అని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు. అంతేకాకుండా ఇదే పవన్ కళ్యాణ్ కాపు సంక్షేమ సేన అని హరిరామ్ జోగయ్య గారితో పెట్టించింది అతనే, తన స్వార్థ ప్రయోజనాల కోసం. దానికి కమిటీలు వేయించింది పవన్ కళ్యాణే. ఈ రోజు అదే హరిరామ జోగయ్యని సలహాలు ఇవ్వద్దంటున్నారు పవన్ కళ్యాణే. ఒక్కసారి అర్థం చేసుకోండి, సాక్షాత్తు కాపు కులానికి చెందిన హరిరామ జోగయ్య లాంటి ఒక రాజకీయ ఉద్దందున్నే పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేశాడు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ సానుభూతి పరులను వదిలేయడం పెద్ద లెక్కే కాదు పవన్ కళ్యాణ్ కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళానికి తొక్కేస్తా అని రొమ్ముళ్ళు గుద్దుకొని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్, దానిపైన చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేంత శక్తి ఇండియాలో ఎవరికి లేదు, అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒకటి సూటుగా చెప్తున్నాను, ఫస్ట్ నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద ఉన్నావు, ఆయన నేను తొక్కేసి పెట్టుకున్నాడు కింద, ఆయన కాళ్ళ కింద నుంచి పైకి వచ్చి అప్పుడు మా గురించి మాట్లాడు, అప్పుడు నువ్వు తొక్కుతావో మేము తొక్కుతామో తెలుస్తుంది నీకు. అంతే అంటారు. అంతే. గతంలో మీరు ఒక కామెంట్ చేశారు, అది మీకు ఐడియా ఉందా? ఇది చెప్పండి ఒకసారి. అది చాలా చెప్పాను పవన్ కళ్యాణ్ గురించి. అంటే మీకే ఐడియా ఉంటుంది, అది మీరు చెప్తేనే బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ బయట వచ్చేసి నేను చాలా మంచి వ్యక్తిని, మహిళా రక్షణ కోసం వస్తున్నా, అది వస్తున్నా అంటాడు. పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్ అనేది తను స్త్రీల పట్ల ప్రవర్తించిన తీరు, బ్యాక్ డోర్లో, ఫ్రంట్ డోర్లో ఎవరు చేయరు, బ్యాక్ డోర్లో తను ప్రవర్తించిన తీరు గన ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాజానికి తెలిస్తే ప్రజలే చీ కొడతారు పవన్ కళ్యాణ్ని. అది త్వరలో బయటకు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఈరోజు మా నాయకుడు వ్యక్తిగతాన్ని మా నాయకుడిని వ్యక్తిగతంగా మాట్లాడావు. ఏం తెలుసా నీకు? టన్నుల కొద్ది తెలుసా? చెప్పు, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుని గురించి నిరూపించు. నీ గురించి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సవాలు విసురుతున్నా అని చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి. పవన్ గురించి తెలిసినటువంటి నిజాలు మీకు మాత్రమే తెలుసు. అవును. పవన్ కళ్యాణ్ గారికి నిజంగంటే ఆస్తులు అమ్ముతున్నాడా? ఒకటి. 4వ భార్య ఉందా? 100% 4వ భార్య ఉంది. ఈరోజు నేను ఈరోజు పవన్ కళ్యాణ్ నన్ను బయటకు పంపించడానికి ఆ 4వ భార్య కారణం. ఇది 100% నిజం. అది ఆ పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల అందరికీ తెలుసు. అది కూడా ఆ భార్య నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ అది సమాజానికి అంతా తెలుసు. కానీ ఆ భార్య ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ అభిమానురాలనే ఈరోజు తన దగ్గర పెట్టుకున్న పరిస్థితి, బంధించిన పరిస్థితి. బంధించారు. మీకు ఇంకొకటి చెప్తే షాక్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఆమె భర్త, నాకు తెలిసి ఫారెన్ నుంచి వచ్చి ఆమె భర్త ఆమెతో మాట్లాడాలని వస్తే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ తన సెక్యూరిటీతో కొట్టించాడు. కాదని పవన్ కళ్యాణ్ చెప్పమనండి, పవన్ కళ్యాణ్ దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని చెప్పమనండి, నేను చర్చకు సిద్ధం. మరి ఇన్ని ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టింది దేనికోసం? చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకోవడం కోసం,
ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడం కోసం కాపుల్ని చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన కాళ్ళ కింద పెట్టి ఇతను రాజకీయాలు చేసుకోవడం కోసం, ఇతను వ్యక్తిగత లబ్ధి కోసమే అతను పార్టీ పెట్టాడు. సందీప్, ఒక స్ట్రైట్ క్వశ్చన్, నాయకుడు అంటే ఎలా ఉండాలి? పార్టీ పెట్టిన నాయకుడు దేనికోసం పెట్టాడు? నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది ఒకసారి చెప్పండి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో కార్యకర్తల మనోభావాల్ని, వాళ్ళ సలహాలని, వాళ్ళ సూచనల్ని, వాళ్ళ పనితీరుని గమనిస్తుండాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ సాక్షాత్ లీడర్ అని ఎలా అంటారు పవన్ కళ్యాణ్ని? ఎందుకంటే అతనే చెప్తున్నాడు నిన్న బహిరంగంగా, నా పార్టీలో ఇంతవరకు పోలింగ్ బూత్ ఏజెంట్ లేరు, మనం టీడీపీతో పోటీ వల్లేమంటున్నాడు. నవ్వుతారు ఎవరన్నా? 10 సంవత్సరాలు పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టుకోలేని లీడరు పవన్ కళ్యాణ్ లీడరే కాదని కూడా మేము రోజు చెప్తున్నాం. అంతేకాకుండా కార్యకర్తల మనోభావాలని వంచి ఎదిగే లీడర్ ఎప్పుడు ఇండియాలో బాగుపడిన చరిత్ర లేదు. కార్యకర్తలు తలెత్తుకునే విధంగా అధినాయకుడు ఉండాలి, కానీ కార్యకర్తలతో తిట్టించుకునే విధంగా అధినాయకుడు ఉండకూడదు. అది పవన్ కళ్యాణ్ దానికి సూటబుల్. అంటే నాయకుడి లక్షణాలు ఉన్నాయంటారా లేవంటారా? అది నాయకుల లక్షణాలు లేవు కాబట్టి 10 సంవత్సరాల్లో 10 పార్టీలు మారాడు, 10 సార్లు మాట మారుస్తాడు. ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టాలంటాడు ఓట్లకి, ఒకసారి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఊసరవెల్లికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్. నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిని గారిని ఊరినే దూషించారు ఎవరు? ఆ పార్టీకి సంబంధించిన లీడరు యువతలో ఏదైనా అంటేనే వీళ్ళు రియాక్ట్ అవుతారు. సరే, వాళ్ళకి ఏదో అంటే నువ్వు బాధపడ్డా అంటున్నావే. మీ అమ్మగారిని తిట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని తిట్టిందే టీడీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ దాని ఎల్లో మీడియా మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద మొత్తం ట్వీట్లు, వీడియోలు అన్నీ చేశాడు. ఆ రోజు నీకు రోషం, మా పవన్ కళ్యాణ్ రోషం రాలేదా అని మేము అడుగుతున్నాం. ఆ రోజు నీకు బాధ కలిగించలేదా? అంతేకాకుండా ఈరోజు మహాసేన రాజేష్ అని మీరు ఏంటారు, టీడీపీలో టికెట్ ఇచ్చాడు అతను. నేను ఈరోజు ఆ మాట మాట్లాడుతూ మీ క్లిప్పింగ్ చూపిస్తాను. భారత ప్రజాస్వామ్యం తలదించుకునే పదాలు వాడాడు జనసేన కార్యకర్తల మీద, జనసేన వీర మహిళల మీద. ఎవరు? మహాసేన రాజేష్. మీ క్లిప్పింగ్ కూడా పంపిస్తాను. నేను ఆ మాట చెప్పలేను ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా. అలాంటి వ్యక్తికి ఈరోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా పవన్ కళ్యాణ్ టికెట్ ఇప్పించాడు. సందీప్ గారు, మీరు ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత ఆవేశము, ఎందుకు అంత కోపము, ఎందుకు అంత కసి పవన్ కళ్యాణ్లో ఉంది? ఇది నన్ను ఎవరు అడగలేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు అడుగుతున్నారు, ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. పవన్ కళ్యాణ్ని దగ్గరుండి చూశారు 7 సంవత్సరాలు. ఎందుకంటే నాది కూడా పులివెందుల పక్కన ప్రాంతం కాబట్టి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు నాతో కూడా అనేవాడు. మీకు ఆ నిజాలు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ఎందుకు అంత కసి, ఎందుకు అని? ఏం లేదండి, ఒకటే అండి, పవన్ కళ్యాణ్ అనేది ఒక ఈగో ఫెలో. ఏంటంటే అతనికి నేను ఇండియన్ సెలబ్రిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్కి సంబంధించిన వ్యక్తి. నాకు 55 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డికి 50 సంవత్సరాలు. నేను పోటీ నేను మీటింగ్ పెడితే లక్షలాది మంది జనాలు వస్తారు, కానీ నన్ను ఎమ్మెల్యే కూడా గెలిపిలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి నాకన్నా వెనక రాజకీయాల్లోకి వచ్చేసి మొదటిసారి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు అనేది పవన్ కళ్యాణ్కి కుళ్ళు. అంతే, ఇంకా కుళ్ళు కుతంత్రాలే. దాని వెనుకలు ఇంకా ఏమైనా నిజం ఉందా? ఎందుకంటే అంత ఆవేశపడడానికి కారణం మీరు కూడా మీడియాలో మీరు ఎప్పుడు నాకు తెలుసు 15-20 సంవత్సరాల నుంచి మీరు కూడా ఉన్నారు. ఒకటి ఆలోచించండి, పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం హాని చేశారో చెప్పమనండి. ఒకటి చెప్పనండి, పవన్ కళ్యాణ్కి ఏం హాని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అతనికల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద కక్ష సాధింపు చర్య. అది ఎందుకు ఆ కక్ష? అదే, ఈయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఎదగలేకపోతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోరు, ప్రజలు నన్ను స్వీకరించట్లేదు రాజకీయాల్లో, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ప్రజలు జై కొడుతున్నారు అనేది అతనికి అసూయ. అంతే అంట. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తుతనే ఊగిపోతుంటాడు. అదే కదా, ఇప్పుడు ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఫైట్ చేశాడు. 2019లో కూడా టీడీపీని ఒక పక్క తిడతాకు మళ్ళీ అదే డూప్. అంతే, మా జగన్మోహన్ రెడ్డి గారి మీదే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతానంటే అతనికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కుళ్ళు, కుతంత్రం, అసూయ. అలాంటి వాళ్ళు ఎంతమంది, పవన్ కళ్యాణ్ వాళ్ళు 1000 మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని ఎంత తుంగలో తొక్కుతాడో నేను చెప్తాను. ఏంటంటే, నిన్నేమన్నాడు, సొంత బాబాయిని జగన్ గారు చంపించాడు అని అతనే అన్నాడు. మీరు కూడా చూశారు మీడియాలో. ఇదే విషయాన్ని నేను రిలేట్ చేస్తూ ఒక విషయం చెప్తాను. నాకు తెలిసి 2019 ఎలక్షన్ల ముందు ఒక మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తారు, రేవంత్ రెడ్డి తెలంగాణలో నోటు కేసులు దొరికితే మీరు ఎందుకు దాని గురించి మాట్లాడలేదంటే అతను చాలా చక్కగా వివరించాడు పవన్ కళ్యాణ్. ఏమని,
ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు వాటి గురించి నేను మాట్లాడను కనుక దాని గురించి ఇప్పుడు స్పందించకూడదు, అది రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అవుతుంది అన్నాడు. మళ్ళీ ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కూడా కోర్టులోనే ఉంది కదా సార్. మళ్ళీ అలా ఆ పాయింట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక సంబంధం లేని వ్యక్తిని నిందితుడిగా మాట్లాడకూడదు కదా. అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి తన అవసరాల కోసం ఏవైనా మాటలు చెప్పుతాడు. అది మనం ఇంతకుముందు అందరికి తెలుసు, కొద్ది నెలల కిందట మాలాంటి వాళ్ళకి తెలుసు, దగ్గరున్న వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకే తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేక మాట్లాడుతున్నారు అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినారు, తను కూడా సీఎం కావాలనే అంటే ఆ ఉద్దేశంతో అది మాట్లాడుతున్నాడు. కానీ అతను అవ్వలేడని పవన్ కళ్యాణ్ తెలుసు. మళ్ళీ పొత్తు పెట్టుకునేది ముఖ్యమంత్రి అవడానికి కాదు. ముఖ్యమంత్రి అవడానికి అంటే పవన్ కళ్యాణ్ 50-60 సీట్లు తీసుకుంటాడు తను ఎమ్మెల్యే అవడానికి. జగన్మోహన్ రెడ్డి గారి సునామీ ముందు అతను ఎమ్మెల్యేగా సొంతంగా గెలవలేడు అనేది కూడా పవన్ కళ్యాణ్ తెలుసు. కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. అతను టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, ఇంకా 2 జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా అతని అసెంబ్లీ గేట్ కూడా దాటనేమో ఈసారి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపము, ద్వేషము, ఆ ఆవేశానికి గల కారణం, మెయిన్ కారణం ఏంటనేది, అంటే ఎదుగుదల, జగన్మోహన్ రెడ్డి గారి ఎదుగుదల కోసం అని దాన్ని చూసి ఓర్వలేక చేస్తున్నాడా లేకుంటే ఎలా అని? అంతే సార్, అంతకుమించి ఏముందని మేము అడుగుతున్నాం. ఆ వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి ఏం హాని చేయలేదు వ్యక్తిగతంగా. ఏం చేశారు? అతనికి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్నలు పొంది స్టెప్ బై స్టెప్ ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రతిపక్ష నాయకునిగా, ముఖ్యమంత్రిగా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఆయన. కాబట్టి ఆ ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడుతో కుళ్ళు కుతుందని నిలబడుతున్నాడు. మీరు ఆయన ద్వారా ఎంతగా నష్టపోయారు? నేను నా జీవితాన్ని కోల్పోయాను సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా జీవితాన్ని స్పాయిల్ చేశాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న దానికి నా జీవితాన్ని నాశనం అని చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు నన్ను పిలిపించుకునేది ఎందుకు? ఆ రోజు పొత్తులో టీడీపీ పొత్తు వికటించినప్పుడు 2014 తర్వాత 2016లో మా అమ్మతో జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళని తిట్టించడానికి నన్ను పవన్ కళ్యాణ్ తన దగ్గర పెట్టుకుని నన్ను ఢిల్లీ లీడర్ అని చేస్తా అని చెప్పాడు. ఈరోజు అదే పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నాకు ఎలాంటి మాట చెప్పుకోకుండా, హామీ ఇవ్వకోకుండా నన్ను బయటకు పంపించాడు. దాని వెనక ఉన్నది పవన్ కళ్యాణ్ 4వ భార్య. ఇది వాస్తవం. త్వరలో అన్నీ చెప్తాను. 4వ భార్య లేనే లేదంటాడే. ఇప్పుడు బయటకు ఎందుకు చెప్తారండి? బయటకు ఎందుకు చెప్తా? పవన్ కళ్యాణ్ బయటకు చెప్పుకోరు కదా. 3 భార్య, ఫస్ట్లో మనకు 3వ భార్య ఉందని తెలుసా? తెలీదు. ఆమె ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద ఇంటర్నేషనల్ కేసు పెడతానిందో అప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు, బయటకు వచ్చింది. రేపు 6 నెలల తర్వాత ఇదే జరుగుతుంది 4వ భార్య విషయంలో కూడా. నా 4వ భార్య ఎవరో నాకే తెలియదు, నువ్వే జగన్ నా 4వ భార్య అంటాడే. అదే పవన్ కళ్యాణ్ నీ 4వ భార్య ఎవరో తెలియదు కదా. నేను చెప్తా, వెయిట్ చేయి. నువ్వేం చెప్పొద్దు, నేనేం చెప్తా ప్రజలకి. ఆల్రెడీ నీ దగ్గర ఉన్న మొత్తం అందరికీ తెలుసు, నీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు 4వ భార్య ఎవరు అనేది. నేను చెప్తా అతి త్వరలో. ఆల్రెడీ నీకు హింట్ ఇచ్చేశాను కదా. ఇంగ్లాండ్లో ఉన్న నీ అభిమాన సంఘం నాయకురాలనే నువ్వు ఈరోజు 4వ భార్యగా స్వీకరిస్తున్నావు. అది అందరికీ తెలుసు, నీ పక్కన వాళ్ళకి తెలుసు. కాదని నీ పక్కన వాళ్ళు చెప్పమనండి, మనస్ఫూర్తిగా చెప్పలేరు. అంటే ఆయన ఆవేశము జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలకు లింక్ అయి ఉంది 100%. కుళ్ళు. పోనీ ఈయనైనా ఎదుగుతాడా? ఈయనైనా సీఎం అవుతాడా? సీఎం ఏంటి సార్? ఎమ్మెల్యే అవ్వలేడు అతను. ఎమ్మెల్యే అవ్వలేడు. అతనే చెప్పాడు కదా పోలింగ్ బూత్ ఏజెంట్ లేరని. పోలింగ్ బూత్ ఏజెంట్ లేనప్పుడు అతను ఎమ్మెల్యేకి ఎట్లా గెలుస్తారు సార్? అంటే దానికోసం ఈ ప్రయాస అంతా అవసరమా అని. అదే ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు, నువ్వు 24 సీట్లు తీసుకున్న దానికి ఈ మా 10 సంవత్సరాల జీవితం ఎందుకు నాశనం చేసావు? ఆ రోజు నువ్వు టికెట్లు తీసుకుంటే మేము మా జీవితాలు నాశనం చేసుకోం కదా అని. అంటే సార్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ యువతకి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడండి. ఆ మాటలు చెప్పడం వల్ల నాలాంటి వాడు కూడా ఈరోజు జీవితం నాశనం అయింది. ఆ రోజు ఏం చెప్పాడు? జంపర్లు జోకర్లను తీసుకోను, వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించను, కళల ఖనిజాలతో కూడిన యువతని ప్రోత్సహిస్తాను, యువత రక్తం రావాలి అన్నాడు. ఆ రోజు అదే మాట చెప్పాడు. 10 రోజులకి టీడీపీతో పొత్తు పెట్టున్నాడు. 2019 ఎలక్షన్లో అదే చెప్పాడు. మళ్ళీ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టున్నాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న అదే చెప్తున్నాడు మళ్ళీ. ఎందుకంటే వ్యతిరేకత వచ్చింది కదా. నాకు యువత రక్తం కావాలి. యువత రక్తం తాగుతున్నావు నువ్వు. యువత రక్తం తాగి నీ జీవితాన్ని గడుపుకుంటున్నావు పవన్ కళ్యాణ్. సందీప్ గారు, మీరు మీ జీవితం స్పాయిల్ చేశారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే మీరే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటే చాలామంది ఉన్నారండి. ఆల్మోస్ట్లీ 42 మంది జీవితాలు పవన్ కళ్యాణ్ నాశనం చేశాడు. ఎగ్జాంపుల్ జై కళ్యాణ్ అని, ఇలాంటి చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. అందులో 7-8 మంది లేడీస్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ 42 మందిలో 30 మంది కాపులే ఉన్నారండి. అది చాలా మంది తెలియదు ఈరోజు విషయం. 42 మంది ఉద్యోగుల జీవితాలు నాశనం చేసిన దాంట్లో 30 మంది కాపులే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నేను మళ్ళీ చెప్తున్నాను, అతను నమ్మి మోసపోకండి. మేమేంటి ఎలా నష్టపోయినాం, జీవితాలు నాశనం చేసుకున్నాం, సరే మా తిప్పలు మేము పడతాం. ఇంకా అతను నమ్మి ఎవరు నష్టపోద్దండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మేము మళ్ళీ చెప్తున్నాం, అతను కాపు వ్యతిరేకి. నేను స్వయాన నా చెవులతో నేను చూశాను పవన్ కళ్యాణ్ని, దగ్గరుండి చూసానని చెప్తున్నాను. అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి కాపు వ్యతిరేకి.
అది తెలుసుకోవాలని కూడా నేను ఈరోజు విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ సందీప్ గారు, మా ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.